దశ దిశ లేకోకుండా నిన్న నిర్వహించినటువంటి ఈ జయకేతనం జనం బాగా వచ్చారని అంటున్నారు. చివరిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు వెళ్ళిపోయారని కూడా అంటారు. ఇసుగు పుట్టేది ఏమి లేదు, ఇసుగు పుట్టి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు ఏదైతే చెప్పాలని ప్రజలకు అనుకున్నారో అది చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే మీ దగ్గర సరుకు లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి భజన చేసేటటువంటి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారి భజన బృందంగానే మీరు తయారయ్యేది నిజమైనటువంటిది. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ కావచ్చు రేపు కావచ్చు గమనిస్తారు. కాపులు కూడా గమనిస్తారు. అయ్యా కాపులందరూ అనుకుంటున్నారు ఎవడో ఒక మా కులంలో ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు. అదేదో పవన్ కళ్యాణ్ గారి ద్వారా అవుతుందేమో అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయ్యేటటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారికి లేదు అనే విషయాన్ని మీరు నిదానంగా తెలుసుకుంటారు. సినిమా క్లైమాక్స్ లో తెలిసింది ఆయన పనిచేయడానికి రాలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి కాపులందరినీ కట్టగట్టుకుని తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పడానికి మాత్రమే ఆయన రాజకీయ పార్టీ పెట్టి నడుపుతున్నారనే విషయాన్ని ముఖ్యంగా పిఠాపురం తాలూకా ప్రజలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.